హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు డిమోంటీ కాలనీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా పార్ట్ 2 కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో లేట్ ఎందుకు, మరి స్టోరీ వినేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే రాఘవ అనే రైటర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డిమోంటీ అనే వ్యక్తి గురించి ఒక కథ చెప్తాడు. కథ బాగానే ఉంటుంది, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని ప్రొడ్యూసర్ భయపడి సినిమా తీయడానికి ఒప్పుకోడు. మరోవైపు డమ్మీ అనే వ్యక్తిని చూపిస్తారు. ఈ డమ్మీ చాలా మంచోడు, అమాయకుడు, ఎవరు ఏమి అన్నా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ విమల్ అనే వ్యక్తిని చూపిస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు విమల్ డమ్మీకి కాల్ చేసి, ఎరా మామ, ఈరోజు నైట్ తాగుదాం, వచ్చేటప్పుడు రాఘవాని అలాగే నా బండ్లోకి పెట్రోల్ తీసుకుని రమ్మని చెప్తాడు. కానీ డమ్మీ పెట్రోల్ మర్చిపోయి రాఘవాని మాత్రమే తీసుకుని విమల్ దగ్గరికి వెళ్తాడు. పెట్రోల్ తీసుకురాలేదని విమల్ డమ్మీని తిట్టి మందు తాగడానికి డబ్బులు అడుగుతాడు. కానీ మనీ ఎవరి దగ్గర లేకపోవడంతో విమల్ తన ఫ్రెండ్ అయిన మన హీరో శ్రీనివాస్ కి కాల్ చేసి, రే మచ్చా, ముగ్గురం బార్కి వచ్చాం, మా చేతిలో డబ్బులు లేవు, నువ్వేమైనా వస్తావా అని అడుగుతాడు. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక మన శ్రీనివాస్ విషయానికి వచ్చేస్తే, మనోడు పండు అనే ఆంటీ దగ్గర తన ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. తనేమో వాళ్ళ హస్బెండ్ వెళ్లిపోయాక మనోడితో ప్రేమగా మాట్లాడుతూ పండు పండు అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడి పెట్టేశాక పండు వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బెల్ కొడుతూ ఉంటాడు. దాంతో పండు చాలా భయపడిపోయి మనోడికి 2000 ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఇక మనోడు నేరుగా పెట్రోల్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి పండు ఇచ్చిన మనీతో హ్యాపీగా తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అలా 2 స్టెప్పులు వేసేసి ఇంటికి వెళ్దాం అనుకుంటారు. సరిగ్గా అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. ఎంత వెయిట్ చేసినా కూడా వర్షం తగ్గకపోవడంతో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఏదైనా చేయాలని అనుకుంటారు. అప్పుడే రాఘవ డిమోంటీ కాలనీ గురించి చెప్పి అక్కడికి వెళ్దాం అని చెప్తాడు. అక్కడ బూత్ బంగ్లా ఉంటుంది కదా అని విమల్ అడగగానే డమ్మీ చాలా భయపడిపోయి, అమ్మ బాబోయ్, నేను రాను, మీరు వెళ్ళండి, అసలే రేపు నాకు చాలా వర్క్ ఉందని చెప్తాడు. రేపు పోరంబోకు, ఏం పనిరా అది అని విమల అడిగితే, అదేం లేదు, రేపు మా అమ్మ మన నలుగురి జాతకాలని చూపించుకోమని చెప్పింది కదా, అందుకే వెళ్ళాలి అని చెప్తాడు. అయినా కూడా విమల్ వినిపించుకోకుండా డమ్మీని పట్టుకుని డిమోంటీ కాలనీలో ఉన్న బంగ్లాకి తీసుకెళ్తాడు. ఇక ఆ నలుగురు కలిసి లోపలికి వెళ్ళగానే డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో డమ్మీ చాలా భయపడిపోతాడు. దాంతో డమ్మీ విమల్ ని చాలా తిడతాడు. ఇక విమల్ కి కోపం వచ్చేసి డమ్మీని పక్కకి నెట్టేసి వీళ్ళు వేరే సైడ్ వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీనివాస్ కి ఏదో కనిపించినట్టు అనిపించడంతో చాలా టెన్షన్ పడుతూ ఇల్లంతా వెతుకుతాడు. అది చూసి రాఘవ, రే మచ్చా, ఏమైందిరా అని అడిగితే ఏం లేదని చెప్తాడు. మరోవైపు డమ్మీ ఉరుములు మెరుపులకి చాలా భయపడిపోతూ ఉంటాడు. అది చూసి విమల్ ఇంకా భయపడుతూ అతన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు రాఘవ ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని వెనకాల కొన్ని ఆత్మలు ప్రత్యక్షమవుతాయి. అది గమనించిన రాఘవ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. దాంతో మనోడికి భయం వేసి శ్రీనివాస్ దగ్గరికి వచ్చి, రే మనం బంగ్లాలో ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పగానే విమల్ డమ్మీని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత అందరు కలిసి డిమాంటీ కాలనీ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఆ నలుగురు కలిసి వాళ్ళ జాతకాలు చూపించుకోవడానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. ముందుగా మన శ్రీనివాస్ జాతకం చూసి తన పేరుతో సహా అన్ని చెప్తాడు. చూడు బాబు, మీ అమ్మా నాన్నలు ఇద్దరు చనిపోయారు కదా, ఇక నీ పెళ్లి విషయానికి వచ్చేస్తే అసలు నీకు పెళ్లే అవ్వదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా చేసుకున్న రోజే ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది నాయనా అని చెప్తాడు. కానీ అతను చెప్పేది మనడు అస్సలు నమ్మడు. ఇక విమల్ జాతకం చూసి విమల్ ని చాలా తిట్టేసి, రే ఎదవా, ఏం జాతకం రా ఇది, నువ్వు పుట్టడమే దండగా, అవసరమైతే ఈ రోజే చావు, మళ్ళీ పుట్టు, అప్పుడైనా నీ జాతకం మారుతుందేమో చూద్దామని చెప్తాడు. నెక్స్ట్ డమ్మీ జాతకం చూద్దాం అనుకుంటాడు. కానీ అతని దగ్గర ఉన్న తాళపత్రాల్లో డమ్మీ జాతకం ఉండదు. సో వచ్చే శనివారం రోజున డమ్మీ జాతకం చూస్తానని చెప్తాడు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత జ్యోతిష్యుడు కాల్ చేసి, బాబు మీరెక్కడ ఉన్నారు, అర్జెంట్ గా మీతో మాట్లాడాలి, త్వరగా నా దగ్గరికి రాండి అని చెప్తాడు. సరే వస్తున్నా అని చెప్పి ఫాస్ట్ గా జ్యోతిష్యుడి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ అతను ఉరి వేసుకొని చనిపోయి కనిపిస్తాడు. అతన్ని అలా చూసేసరికి శ్రీనివాస్ చాలా భయపడిపోయి రూమ్ కి వెళ్ళిపోతాడు. రూమ్ లో డమ్మీ పడుకొని ఉంటాడు. విమల్ సీరియల్ చూస్తూ ఉంటాడు. అప్పుడే రాఘవ విమల్ కి శ్రీనివాస్ కి ఆ బంగ్లా గురించి చెప్తాడు. రే మామ, ఈ డిమోంటీ కాలనీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోయారంట. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. కానీ కొందరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన చెన్నైలో ఒక పోర్చుగీస్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. అతని పేరే జాన్ డిమోంటీ. అతనికి చెన్నైలో చాలా బిజినెస్లు ఉండేవంట. ఒకరోజు అతని వైఫ్ బర్త్డే ఉండడం వల్ల అతని వైఫ్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే వేరే దేశాల నుండి నగలు తయారు చేసే వాళ్ళని పిలిపించి ఒక కాస్ట్లీ చైన్ ని తయారు చేపించాడు. కానీ అప్పుడే అతని వైఫ్ కి హెల్త్
బాగోలేక మతిస్థిమితం కోల్పోయింది. దాంతో డిమాంటీ పోర్చుగల్లో ఉన్న తన కొడుక్కి వాళ్ళ అమ్మ పరిస్థితి గురించి ఒక లెటర్లో రాసి తన కొడుక్కి పంపాడు. అది చూసి వాళ్ళ అబ్బాయి ఇండియాకి వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ లో అతను చనిపోయాడు. దాంతో డిమాంటీ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఇండియా నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయి ఇండియాలో ఉన్న తన ఆస్తులన్నిటిని అమ్మేయాలని డిసైడ్ అవుతాడు. వెళ్లే ముందు తన వైఫ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పని మనుషులకి తన వైఫ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కోల్కతాకి వెళ్లిపోతాడు. అలా వెళ్లిన డిమాంటీ తన ఆస్తులన్నీ అమ్మేసి 5 నెలల తర్వాత మళ్లీ చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడ అతని వైఫ్ చైన్ ని పట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంది. వెంటనే డిమాంటీ తన దగ్గరికి వెళ్లి చూస్తే తన ఒంటి మీద కొన్ని ఇంజురీస్ కనిపిస్తాయి. అప్పుడు అక్కడ ఉన్న కేర్ టేకర్స్ డిమాంటీతో ఇలా చెప్తారు, సార్ మేడంకి చాలా ఫీవర్ గా ఉంది, రోజు వాంతులు అవుతున్నాయి, మేం ఎన్ని టాబ్లెట్లు వేసినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, చాలా బ్లీడింగ్ అవుతుందని చూపిస్తారు. ఇక డిమాంటీకి డౌట్ వచ్చి డాక్టర్ ని పిలిపిస్తాడు. డాక్టర్ చెక్ చేసి మీ వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉంది, తనని ఎవరో దారుణంగా రేప్ చేశారు, నేను సీనియర్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి, తనని బయటకు తీసుకెళ్లి సర్జరీ చేయాలి అని చెప్తుంది. లేదు డాక్టర్, ఈ విషయం ఎవరికి తెలియకూడదని డిమాంటీ డాక్టర్ ని చాలా బ్రతిమిలాడుతాడు. అయినా కూడా ఆ డాక్టర్ ఒప్పుకోకపోవడంతో ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందని డిమాంటీ డాక్టర్ తలని నరికేస్తాడు. ఆ తర్వాత తన వైఫ్ ని ఎవరు రేప్ చేసి ఉంటారని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి వచ్చి ఎవరు చేసి ఉంటారు అని కనిపించిన ప్రతి మగాన్ని చంపడం మొదలు పెడతాడు. అది చూసి ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ చాలా భయపడి దాక్కుంటారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి జనం డిమాంటీ ఇంటిని పగలగొట్టి చంపాలనుకుంటారు. అది చూసి డిమాంటీ తనే బంగ్లాకి నిప్పంటించుకొని కాల్చుకొని చనిపోతాడు. డిమాంటీతో పాటు తన వైఫ్ కూడా చనిపోతుంది. ఇది జరిగి దాదాపుగా 100 ఏళ్లు అయినా కూడా డిమాంటీ ఆత్మ అక్కడే ఉందని చాలా మంది నమ్ముతారు. కానీ ఒకరోజు ఫ్రెంచ్ వ్యక్తి ఆ బంగ్లాని కొనేసి పెయింటింగ్ వేయడానికి మనుషుల్ని పిలిపించాడు. ఆ రోజు పెయింటింగ్ వేసేసి వాళ్ళు వెళ్లిపోయారు. కానీ నెక్స్ట్ డే మాత్రం వాళ్ళు పెయింటింగ్ వేయడానికి రాలేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదని ఆ ఫ్రెంచ్ అతను వెళ్లి చూస్తే వాళ్ళిద్దరూ చనిపోయి కనిపించారు. ఇది గమనించిన అతను ఒక సెక్యూరిటీని పెట్టించాడు. కానీ ఆ సెక్యూరిటీ కూడా తెల్లారేసరికి చనిపోయి కనిపించాడని రాఘవ తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. ఇప్పుడు చెప్పిన స్టోరీ శ్రీనివాస్ అస్సలు నమ్మడు. మన రైటర్ గాడు బాగానే కథలు చెప్తున్నాడ్రా అని విమల్ తో అంటే, అవును మచ్చా, వీడు చెప్పేది మొత్తం సోదేరా, ఎందుకంటే ఆ బంగ్లాకి వెళ్లిన వాళ్ళంతా చనిపోయారు కానీ మనం మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం కదా అని విమల అనగానే అది విన్న రాఘవ, అరే మచ్చా, నేను చెప్పేది కూడా అదేరా, ఆ బంగ్లాలో నిజంగానే ఏం లేదురా, దానికి మనమేరా సాక్ష్యం. అయినా నేను మీ అందరినీ ఆ బంగ్లాకి ఎందుకు తీసుకెళ్లానో తెలుసారా, ఎందుకంటే ఆ ఇంట్లో డిమాంటీ తన భార్య కోసం ప్రేమగా చేయించిన చైన్ దొరుకుతుందేమోనని. యాక్చువల్ గా నేను ఈ బంగ్లా గురించి ఒక ముసరాయన్ని అడిగి తెలుసుకున్నా. ఇందాక చెప్పాను కదా ఆ పెయింటర్స్ గురించి, వాళ్ళు ఎలా చచ్చారో తెలుసా, వాళ్ళు డిమాంటీ బంగ్లాలో పెయింటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ చైన్ ని చూశారంట. అది దొంగతనం చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంట. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు చనిపోయారు. అంతేకాదు ఆ చైన్ చనిపోయిన పెయింటర్స్ ఇంట్లో కూడా లేదంట. ఆ ముసలైన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ చైన్ మళ్ళీ అదే బంగ్లాకి వెళ్లిపోయిందంట అని చెప్తాడు. ఇక ఇదంతా విన్న శ్రీనివాస్ కి అసలేం అర్థం కాక, రే మామా, అసలు నువ్వు ఏం చెప్తున్నావురా, మనం ఆ బంగ్లాకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏది కనిపించలేదు కదా అని చెప్పగానే రాఘవ వాళ్ళకి ఆ బంగ్లాలో దొరికిన డిమాంటీ చైన్ ని చూపిస్తాడు. ఆ చైన్ ని చూపించి, రే, ఈ చైన్ మార్కెట్ లో చాలా ప్రైజ్ ఉంటుంది, కోట్లు పలుకుతుంది, ఈ చైన్ ని ఒక్కసారిగా అమ్మితే మనం దొరికిపోతాం, దీన్ని పార్ట్లుగా అమ్మేసి మనం సెటిల్ అయిపోదామని చెప్తాడు. సరేరా, ఈ చైన్ వల్ల మన కష్టాలు తీరిపోతాయంటే దీన్ని అమ్మడమే కరెక్ట్ అని శ్రీనివాస్ అంటాడు. ఏది ఏమైనా నేను నీతో ఉంటా అని చెప్పేసి శ్రీనివాస్ భరోసా ఇస్తాడు. ఆ తర్వాత ముగ్గురు అలా మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విమల్ మాట్లాడుతూ, రే మామా, మనం మళ్ళీ ఆ బంగ్లాకి వెళ్దామా, నిన్న బలి థ్రిల్లింగ్ గా ఉంది కదా అని చెప్తాడు. కానీ శ్రీనివాస్ అస్సలు ఒప్పుకోడు. చేతిలో డబ్బులు కూడా లేవు కదా, బయటికి ఎలా వెళ్తావని అడుగుతాడు. సరే మచ్చా, ఎక్కడికి వద్దులే గాని ఇంట్లోనే కూర్చొని దయ్యం సినిమా చూద్దామా అని అడగగానే, సరే ఇది కూడా మంచి ఐడియానే కదా అని చెప్పేసి శ్రీనివాస్ అంటాడు. సరే ఏం చేద్దాం లేక అని ఒక జపనీస్ హారర్ మూవీని ప్లే చేస్తారు. కానీ టీవీలో మూవీ రాకుండా వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు. టీవీ ఆఫ్ చేసినా కూడా ఆఫ్ అవ్వదు. ఇందాక వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ ఆ టీవీలో కనిపిస్తాయి. దాంతో వాళ్ళు ముగ్గురు చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక చేసేది ఏం లేక ఏం జరగబోతుందో చూద్దామని చెప్పేసి అలాగే టీవీ చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు మనకి టీవీలో జరిగేది చూపిస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే విమల్ సుసు వస్తుందని చెప్పి వాష్రూమ్ కి వెళ్తాడు. మనుడు మొహం కడుక్కునేటప్పుడు అతని కళ్ళు చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఎవరో అతన్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటారు. విమల్ డోర్ తీసుకుని బయటికి వెళ్దాం అనుకుంటాడు. కానీ డోర్ బయట లాక్ చేసి ఉంటుంది. విమల్ వెంటనే తన ఫ్రెండ్స్ ని పిలుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళేమో జపనీస్ హారర్ మూవీని చూస్తూ ఉంటారు. విమల్ ఎంత అరుస్తున్నా కూడా వాళ్ళకి వినిపించదు. అప్పుడే విమల్ ని ఆ వాష్రూమ్ లో ఉన్న దయ్యం చంపేస్తూ ఉంటుంది. ఇటువైపు శ్రీనివాస్ వాష్రూమ్ దగ్గరికి వచ్చి విమల్ విమల్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ విమలేమో ఏమీ మాట్లాడలేక
భయపడలేకపోతాడు. అప్పుడు ఆ దెయ్యం విమల్ లాగా మాట్లాడి సరే నేను వస్తా వెళ్ళు అని చెప్తుంది. ఓకేరా అని చెప్పేసి శ్రీనివాస్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ఆ దయ్యం విమల్ ని చంపేస్తుంది. ఇటువైపు ఇంట్లో కరెంటు పోతుంది. రాఘవ వెళ్లి క్యాండిల్ తీసుకుని వస్తూ ఉంటాడు. అలా వస్తున్నప్పుడు రాఘవ సడన్ గా విచిత్రంగా మారిపోయి అక్కడ పడుకుని ఉన్న డమ్మీ దగ్గరికి వెళ్లి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అది చూసి శ్రీనివాస్ రాఘవాని పక్కకు నెట్టేస్తాడు. దాంతో రాఘవ క్యాండిల్ పట్టుకుని కింద పడిపోతాడు. రాఘవ కింద పడిపోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్రోల్ కూడా కింద పడిపోయి కారిపోతుంది. ఇక శ్రీనివాస్ క్యాండిల్ ని ఆర్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ఎలాగో ఒకలాగా రాఘవకి ఫైర్ అంటుకొని మొత్తం కాలిపోతాడు. ఆ మంటని ఆర్పడానికి శ్రీనివాస్ చాలా ట్రై చేస్తాడు. ఆ తర్వాత శ్రీనివాస్ విమల్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. విమల్ కూడా చనిపోయి ఉండడాన్ని చూసి శ్రీనివాస్ చాలా భయపడిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడి వరకు మాత్రమే టీవీలో చూపిస్తారు. ఇప్పుడు జరిగిందంతా టీవీలో చూసిన వీళ్ళకి చాలా భయం వేస్తుంది. వెంటనే టీవీని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎంత ట్రై చేసినా టీవీ ఆఫ్ అవ్వదు. దాంతో ఇంకా భయపడిపోతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే బల్బ్ పగిలి కరెంటు పోతుంది. ఇక వెంటనే మనోడు కరెంటు ఆఫీస్ కి కాల్ చేసి వాళ్ళు ఉంటున్న అడ్రస్ చెప్పి త్వరగా వచ్చి రిపేర్ చేయమని అడుగుతాడు. చాలా వర్షం పడుతుండడంతో అతను రానని చెప్తాడు. కానీ మనోడు ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పగానే అతను రావడానికి ఒప్పుకుంటాడు. ఇక మనోడు చేసేది ఏమీ లేక మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా డోర్ ని టచ్ చేయగానే చెవులు పగిలిపోయేలా ఒక సౌండ్ వినిపిస్తుంది. అయినా కూడా శ్రీనివాస్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అలా కొంచెం డోర్ ఓపెన్ అవ్వగానే శ్రీనివాస్ కి ఇద్దరు మనుషులు కనిపిస్తారు. కానీ వాళ్ళకి మాత్రం డోర్ కదిలినట్టు కూడా కనిపించదు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటువైపు శ్రీనివాస్ చెవిలో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక డోర్ తీయడం ఆపేసి మళ్ళీ కరెంట్ ఆఫీస్ కి కాల్ చేసి చూడండి సార్ మా ఇంటికి వస్తా అని చెప్పారు కదా ఎందుకు రాలేదని అడుగుతాడు. అతను మాట్లాడుతూ చూడయ్యా ఇందాక నేను వచ్చాను కదా నువ్వు నాకు 50 రూపాయలు కూడా ఇచ్చావు కదా అని చెప్తాడు. అది వినగానే శ్రీనివాస్ చాలా షాక్ అయిపోయి వెంటనే తన జేబులో ఉన్న 50 రూపీస్ చూసుకుంటాడు. అతని జేబులో ఉన్న 50 రూపీస్ నిజంగానే కనిపించవు. ఇదంతా చూస్తున్న విమల్ చాలా భయపడిపోతూ రే మచ్చా మనందరం ఇరుక్కుపోయాం ఇక్కడి నుంచి బయటపడలేమని చెప్తాడు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ళకి జ్యోతిష్యుడు చనిపోయిన విషయం చెప్తాడు. అది వినగానే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా భయపడిపోతూ రే అతను చనిపోయిన విషయం మాకు ఎందుకు ఇప్పటివరకు చెప్పలేదురా అని అడిగితే మీరు భయపడతారని చెప్పలేదని చెప్తాడు. అయినా ఆ జ్యోతిష్యుడు చనిపోయే ముందు నాతో ఏదో చెప్పాలని ట్రై చేశారు కానీ అతను చెప్పేది నాకు ఏది వినిపించలేదని చెప్తాడు. అప్పుడు రాఘవ శ్రీనివాస్ ఫోన్ లాక్కొని జ్యోతిష్యుడు మాట్లాడిన ఆడియో కాల్ ని ప్లే చేస్తాడు. ఆ కాల్లో జ్యోతిష్యుడు ఇలా చెప్తాడు నేను మీ ఫ్రెండ్ డమ్మీ జాతకం చూశాను. మీ ఫ్రెండ్ నిన్ననే చనిపోయాడు. ఇప్పుడు మీతో ఉన్నది ఎవరో తెలియట్లేదు అని చెప్తాడు. అది వినగానే ముగ్గురు చాలా వణికిపోతూ డమ్మీని చూస్తూ అలాగే ఉండిపోతారు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు శ్రీనివాస్ తన ఫ్రెండ్స్ తో ఇలా చెప్తాడు రే మనం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ముగ్గురం అసలు పడుకోకూడదు. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. అలా కాసేపు కూర్చున్న తర్వాత రాఘవకి సుస్సు రావడంతో ముగ్గురు వాష్రూమ్ కి వెళ్ళిపోతారు. ఎవరికైనా ఫోన్ చేద్దాం అనుకున్నా కూడా సిగ్నల్స్ ఉండవు. అప్పుడే రాఘవకి ఒక ఆలోచన వస్తుంది. అతను స్టోరీ రాస్తున్నప్పుడు ఓచా బోర్డ్ ని తీసుకుని వచ్చి ఇంట్లో పెడతాడు. ఇప్పుడు అదే బోర్డ్ ని తీసుకుని వచ్చి శ్రీనివాస్ కి చూపించి రే మామ ఈ బోర్డ్ ని యూజ్ చేసి మనం ఆత్మలతో మాట్లాడొచ్చు అని చెప్తాడు. ఫస్ట్ శ్రీనివాస్ ఒప్పుకోడు. కానీ జరుగుతున్నవన్నీ చూసి గేమ్ ఆడడానికి ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళు ముగ్గురు కలిసి ఆ బోర్డ్ ని అక్కడ పెట్టేసి దాని చుట్టూ కూర్చుంటారు. ఈ గేమ్ గురించి రాఘవ తన ఫ్రెండ్స్ తో చెప్తూ రే ఇప్పుడు ఈ బోర్డు మీద ఉన్న క్యాండిల్ వెలిగిందనుకో మన రూమ్ లో ఏదో స్పిరిట్ ఉన్నట్టే. అలాగే ఈ బోర్డు మధ్యలో ఉన్న కాయిన్ మనం ఆత్మలతో మాట్లాడేటప్పుడు సమాధానం ఇస్తుంది. ఈ కాయిన్ ఎస్ఆర్ నో మీదకి షిఫ్ట్ అవుతూ ఉంటుందని చెప్పి ముగ్గురు గేమ్ స్టార్ట్ చేస్తారు. ముందుగా ముగ్గురు చేతులు పట్టుకుని స్పిరిట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి ఆ క్యాండిల్ వెలుగుతుంది. దాంతో వాళ్ళు ముగ్గురు చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటారు. ఇక రాఘవ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. మీరు మంచి స్పిరిటా లేక చెడ్డ స్పిరిటా అని అడిగితే అప్పుడు ఆ కాయిన్ మంచి స్పిరిటే అని చూపిస్తుంది. దాంతో వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రూమ్ లో వేరే స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆ కాయిన్ ఎస్ అని చూపిస్తుంది. దాని అర్థం ఈ రూమ్ లో ఇంకో స్పిరిట్ ఉందని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మీరు మమ్మల్ని కాపాడగలుగుతారా అని అడిగితే నో అని చూపిస్తుంది. సరే మేమంతా ఈ రూమ్ నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తామా అని అడిగితే మళ్ళీ నో అని చూపిస్తుంది. ఇదంతా చూసి శ్రీనివాస్ కి చాలా కోపం వచ్చేసి వెంటనే చెయ్యి తీసేస్తాడు. దాంతో ఆ గేమ్ బోర్డుకి మంట అంటుకొని సగం కాలిపోయి ఆరో లాగా మారుతుంది. అలా కాసేపు ఆ ఆరో అటు ఇటు తిరుగుతూ ఉండగా సడన్ గా పడుకున్న డమ్మీ లేచి వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు. వీళ్ళేమో డమ్మీని చూసి చాలా భయపడిపోతూ వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఆరో రాఘవాన్ని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఫస్ట్ అస్సాం కి వెళ్ళిపోయేది మనోడే
అప్పుడే అన్నమాట. ఇక సరిగ్గా అప్పుడే మనోడికి డిమాంటి కనిపిస్తాడు. డిమాంటిని చూసి రాఘవ చాలా భయపడిపోయి అతనితో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శ్రీనివాస్ కి రాఘవ మాట్లాడేది అసలేం వినిపించదు. రాఘవ డిమాంటితో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ దగ్గరికి వచ్చి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తూ ఉంటాడు. అయినా కూడా శ్రీనివాస్ కి వినిపించదు. అప్పుడే రాఘవకి ఒక మార్కర్ కనిపిస్తుంది. వెంటనే టీవీ దగ్గరికి వెళ్లి డిమాంటి మనందరినీ చంపేబోతున్నాడు అని చెప్తాడు. చెప్పినట్టుగానే డిమాంటి రాఘవాని లేపేస్తాడు. టీవీలో విమల్ ఏ విధంగా అయితే చనిపోయాడో సేమ్ అదే విధంగా రాఘవ ఇక్కడ చనిపోతాడు. రాఘవ చనిపోవడం చూసి విమల్ చాలా భయపడిపోతూ, రే మామ, మనం ఆ బంగ్లాకి వెళ్లకుండా ఉండాల్సింది. ఇప్పుడు మనిద్దరం కూడా చచ్చిపోతున్నామా అని అడిగితే, రే విమల్, అలా మాట్లాడతావేంట్రా? అయినా ఆ నెక్లెస్ గురించి మనకు ఏమాత్రం తెలియదు కదా. వాడే దాని గురించి తెలుసుకొని ఆ బంగ్లాకి తీసుకొని వెళ్ళాడు. సో మనం ఎలాంటి తప్పు చేయలేదు. అయినా ఇప్పుడు ఆ టీవీలో చూపించినట్టే జరుగుతుంది. టీవీలో జరిగిన దాన్ని బట్టి చూస్తే మీరిద్దరు చనిపోయిన తర్వాత నేను ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఉంటుందని చెప్తున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద పిడుగు పడుతుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్న లైట్ ఒక్కసారిగా ఆన్ అవుతుంది. మనుడి కళ్ళు కూడా తెల్లగా మారిపోయి విమల్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ శ్రీనివాస్ మాట్లాడేది విమల్ కి అసలు వినిపించదు. యాక్చువల్ గా శ్రీనివాస్ ఇలా మాట్లాడతాడు, అయితే ఇప్పుడు నేను కూడా చావబోతున్నానా? నువ్వు మాత్రమే హ్యాపీగా బయటపడుతున్నావా అని చెప్తూ ఉంటాడు. దానితో విమల్ కి కోపం వచ్చి, రే నువ్వు మాట్లాడేది నాకేం వినిపించట్లేదురా అని గట్టిగా చెప్తాడు. అవునరా, నీకేం వినిపించట్లేదు కదా అని చెప్పి శ్రీనివాస్ విమల్ ని గట్టిగా కొడతాడు. దానితో విమల్ అక్కడే కింద పడిపోయి కరెంట్ షాక్ తగిలి కాలిపోయి చనిపోతాడు. ఇదంతా శ్రీనివాస్ చేశాడనుకునేరు. కొట్టింది శ్రీనివాసే కానీ చంపింది మాత్రం ఆ డిమాంటినే. ఇక శ్రీనివాస్ కళ్ళ ముందే విమల్ చనిపోవడంతో శ్రీనివాస్ చాలా ఏడుస్తూ, రే విమల్, నేను నిన్ను కావాలని కొట్టలేదురా, అయినా నేనెందుకులా చంపుకుంటాను అని చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ రూమ్ లో ఉన్న ఏసీ ఆటోమేటిక్ గా పెరిగిపోయి ఆ ఇల్లు మొత్తం ఐస్ గా మారిపోతుంది. దాంతో మనుడికి చాలా చలేసి జీసస్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతాడు. జీసస్ ఉన్న ప్లేస్ లో వెచ్చగా ఉంటుంది. దాని అర్థం డిమాంటి జీసస్ ఉన్న ప్లేస్ కి రాలేకపోతాడు. అక్కడే పక్కన ఉన్న కిటికీ కనిపిస్తుంది. ఆ కిటికీని ఓపెన్ చేయడానికి ట్రై చేసి చూస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది. అప్పుడే శ్రీనివాస్ కి డిమాంటి కనిపిస్తాడు. అతన్ని చూసి శ్రీనివాస్ ఇంకా భయపడిపోతూ ఎలాగైనా కిటికీని పగలగొట్టాలని అనుకుంటాడు. వెంటనే ఒక సుత్తి తీసుకుని వచ్చి కిటికీని కొడుతూ ఉంటాడు. అలా చాలాసేపు కొట్టిన తర్వాత కిటికీ పగిలిపోతుంది. వెంటనే పారిపోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే డమ్మీ నిద్రలేచి, రే మామ, నేను ఎంత బ్రతిమిలాడైనా కూడా వినిపించుకోకుండా నన్ను ఎందుకురా బంగ్లాకి తీసుకెళ్లారు? సరే వదిలేసి, నాకు చాలా భయం వేస్తుంది. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లరా అని అడుగుతాడు. డమ్మీని చూడగానే శ్రీనివాస్ అతని దగ్గరికి వెళ్లాలనుకుంటాడు. కానీ డమ్మీ చనిపోయిన మాటలు గుర్తొచ్చి మళ్ళీ అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత ఎలాగోలా అపార్ట్మెంట్ నుంచి కిందికి దూకేసి అక్కడి నుంచి పారిపోతాడు. బయటికి రాగానే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి, అన్న, మా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, మా రూమ్ దగ్గరికి వచ్చి చూడండి అని పిలుస్తూ ఉంటాడు. కానీ మనోడు మాట్లాడే మాటలు వాళ్ళకి వినిపించవు. దానితో శ్రీనివాస్ కి కోపం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని కొడతాడు. కానీ శ్రీనివాస్ కొట్టే దెబ్బలు వాళ్ళకి తగలవు. ఎందుకంటే శ్రీనివాస్ ఇప్పుడు ఒక ఆత్మ. యాక్చువల్ గా మనోడు అపార్ట్మెంట్ నుంచి దూకేసినప్పుడు అక్కడ ఉన్న ఐరన్ రాడ్స్ గుచ్చుకుంటాయి. దాంతో శ్రీనివాస్ చనిపోయినట్టు చూపిస్తారు. శ్రీనివాస్ కూడా రియలైజ్ అయ్యి అతని బాడీ దగ్గరికి వెళ్లి చూసుకుంటాడు. అప్పుడే డమ్మీ రూపంలో ఉన్న డిమాంటి తన వైఫ్ నెక్లెస్ ని తీసుకుని పోతూ ఉంటాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో పార్ట్ 2 కూడా రిలీజ్ అయింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.